ఈ పని చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది అని మనం ఇంగ్లీష్లో ఎవరినైనా అడగాలంటే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. అదేంటంటే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ప్లస్ 2 ప్లస్ V1. ఫర్ ఎగ్జాంపుల్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నీ యొక్క హోంవర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని దాని యొక్క మీనింగ్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ చేరుకోవడానికి నీకు ఎంత టైం పడుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రిపేర్ కర్రీ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ యూ హ్యావ్ టు యూస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఈస్ నువ్వు చెన్నైకి ఎప్పుడైనా వెళ్ళావా, లేదు ఊటీకి ఎప్పుడైనా వెళ్ళావా, లేదు ఇంకొక ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళావా అని మనము ఇంగ్లీష్లో అడగాలంటే దాని యొక్క స్ట్రక్చర్ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు చెన్నై. నువ్వు చెన్నైకి ఎప్పుడైనా వెళ్ళావా. ఒకవేళ వాళ్ళు వెళ్ళుంటే ఎస్ ఐ హ్యావ్ బీన్ టు చెన్నై 2 times అని రిప్లై ఇస్తాం. లేదు వెళ్ళలేదనుకోండి నో ఐ హ్యావ్ నెవర్ బీన్ టు చెన్నై. అలా ఎక్కడికైనా వెళ్ళావా అని అడగడానికి ఈ స్ట్రక్చర్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే.